ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకం 47వ అధ్యాయం. గత వారంలో చదివినట్లుగా మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుదాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రతి హృదయాన్ని దేవుడు తాకున్నట్లుగా నేరుగా తన స్వరముతే మనందరినీ ప్రభు దర్శించునుగాక. 47వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండము లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయన. ఆమేన్. అందరం చప్పట్లతో దేవుని గణపరుస్తామా? బిగ్గరగా యేసయ్యా స్తోత్రం అనండి గట్టిగా. యేసయ్యా స్తోత్రం. సంఘ పరిపూర్ణతను గూర్చిన ఒక అద్భుతమైన పాఠం. పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా సంఘము అనుభవించవలసిన ఒక పరిపూర్ణతను గూర్చిన ఒక సాదృశ్య పాఠం, ఒక ప్రవచన సారం. ఈదలేనంత లోతైన అనుభవం ఒక పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. ఆ పరిపూర్ణత సాధించటానికి దేవుడు 3 అనుభవాలు అక్కడ ఉంచాడు. 3 levels for the great perfection. మొదటి 1000 మూరలు చీలమండలపు లోతు. రెండో 1000 మూరలు మోకాల లోతు. మూడవ 1000 మూరలు మొలలోతు. ఆ తర్వాత కొలువలేనంత లోతులోకి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అందరు చేతులెత్తి ఆమేన్ అంటారా? చెప్పండి గట్టిగా. పోయిన వారంలో ఈ పాఠంలోంచి అనేక విషయాలు మనం విన్నాం. మరలా వాటిని నేను టచ్ చేయట్లేదు. మనం లోతులోకి వెళ్దాం. గమనించండి, మోకాల లోతు. అందరూ అన్న మాట అనగా ప్రభుతో నడుచుట, ప్రభుతో నడిచే అనుభవం. శారీరకంగా ఒక విశ్వాసి ప్రభుతో నడిచిన అనుభవంలోకి రావాలి. ఏదో మన కలలో ఆత్మీయంగా కాదు, అంతరంగంలో మనం అనుభవిస్తున్న ఆత్మీయత అది శరీరంలో ఉండి బయటపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చేతులెత్తి ఆమేనండి. మన నడక, మన పద్ధతి, మన ప్రవర్తన యేసుతో కూడా ఉన్నారు అని ప్రజలు గుర్తించే స్థాయిలోకి ఆ కార్యాలు మనలోంచి ఉట్టి బయటపడాలి. అందరూ ఆమేన్ అనాలి. మంచిగా చక్కగా ఆకలితో చెప్పండి. ఈ మాటలను విశ్వాసంతో వింటూ ఉండగానే నీ జీవితంలో ఒక అనుభవంగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో నడుచుట. ప్రభుతో నడిచి ఎందుకయ్యానంటే యేసు క్రీస్తును కలిగిన ఆ పరిపూర్ణత మనం అనుభవించటానికి. సెకండ్, మోకాల లోతు. మనం మోకరించినప్పుడు అంతా కూడా తండ్రి దేవుని యొద్ద మనం ప్రార్థన చేస్తాం. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, పరలోకమందున్న నా తండ్రి అని తండ్రిని సంబోధిస్తూ తండ్రితో సంభాషిస్తున్నా.
అది నీకు తెలియకుండానే నువ్వు మోకాల మీదకి వచ్చినప్పుడు తండ్రి దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నా. ప్రార్థన ముగింపులో కూడా యేసు నామంలో అడుగుచున్నాము చెప్పండి తండ్రి. అందరూ అనండి ఆ తండ్రి అని. మరి మంచిగా చెప్పండి ఆ మాట, తండ్రి. సో వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ ఫాదర్. మోకాల జీవితం తండ్రితో సంబంధం. చీలమండలపు లోతు యేసుతో సంబంధం. మూడవదిగా మొలలోతు. మొల అంటే నడుము. నడుము అనగా మనసును కట్టేది క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు అని చాలా తేటగా బైబిల్లో రాస్తుంది. వేరొకడు వచ్చి నీ నడుమును కడతాడు, ఆ వేరొకడే పరిశుద్ధాత్మ దేవుడు. సో వేరొకడు నడుమును కడతాడు, మనసును కడతాడు. నువ్వు సాధించలేనిది, నువ్వు నిగ్రహించలేనిది, నువ్వు అపేక్షించలేనిది, ఇది నా మనసులోంచి బయటికి వెళ్ళిపోవాలి అని నువ్వు ఆతృత పడుతున్నా సాధించలేనిని ఆత్మ ద్వారా దేవుడు సాధింపచే కృపనిస్తాడు. సో మూడవదిగా ఆత్మ సహవాసం. ఒక మాటలో చెప్పాలంటే తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. ఈ మూడు బదలుగా సహవాసం అనుభవించిన తర్వాత ఒక వ్యక్తికి పరిపూర్ణత వస్తుంది. చవలు కొడదాం ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయ, హల్లెలూయ. ఎందుకంటే ఆదిలో దేవుడు మానవుని చేసినప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని త్రిత్వ దేవుడు సంభాషించి మనిషిని చేశారు. ఇన్ అవర్ ఫార్మ్, ఇన్ అవర్ ఇమేజ్. మన అని తండ్రి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వ దేవుడు ఏకమై ఒక మనిషిని చేశారు. కానీ ఆ మనిషి పాపం చేయటం వలన ఆ త్రిత్వ దేవుని యొక్క పరిపూర్ణత మానవుడు పోగొట్టుకున్నాడు. అతడు మరణించాడు అని బైబిల్ సెలవిస్తుంది. మరణించాడంటే త్రియేక పరిపూర్ణత మానవుడు పోగొట్టుకున్నాడు. మరలా అలాంటి మానవునికి ఒక అద్భుతమైన త్రియేక దేవుని పరిచర్య ఇవ్వటానికే తండ్రి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కాలాల్లో మనతో పరిచర్య చేశారు, మనకు పరిచర్య చేశారు. సాదృశ్యంగా గత వారంలో మీతో చెప్పారు. ప్రవక్త అయిన యెహెజ్కేలు ఎప్పుడు కూడా ప్రభువుగా ఆత్మ నన్ను కొనిపోయాను, ప్రభువుగా ఆత్మ నన్ను ఎత్తైన కొండపైకి తీసుకొని వెళ్ళాను, లోతైన లోయలోకి తీసుకెళ్ళాను అని ఆత్మను కూర్చున్న ప్రత్యక్షత కలిగిన వాడు యెహెజ్కేలు ప్రవక్త. అలాగే ఇర్మీయా ఇది యెహోవా వాక్కు, తండ్రి దేవుడు సెలవిస్తున్న మాట అని తండ్రి యొక్క మాటని ప్రతినిధిగా బోధించేవాడు. అలాగే ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలన్నీ అనర్గళంగా ప్రవచించిన ప్రవక్త యెషయా. జననం మొదలుకొని మరలా 1000 ఏళ్ల పరిపాలన వరకు, నిత్యత్వం వరకు యేసయ్య యొక్క ప్రతి అడుగులను ప్రవచించగలిగినాడు యెషయా. సో ఇర్మీయా తండ్రి దేవుని గూర్చిన ప్రత్యక్షతలు, యెషయా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, యెహెజ్కేలు పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు ఆనాడు సంఘానికి బోధించారు. సరిగ్గా అదే 3 పరిపూర్ణత క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. రెఫరెన్స్ ఇచ్చి నేను ముందుకెళ్తాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు. ఆ మాట మీరందరూ చెప్పాలి. నేను, అందరు చెప్తున్నారు బ్రదర్స్ కూడా, నేను దేవుని సంపూర్ణత యందు పూర్ణుడనై. చాలా మనమంతా తండ్రి సంపూర్ణతలో పూర్ణులు కావాలి. సెకండ్ ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయం 12వ వాక్యం. మనమందరము విశ్వాసములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ పురుషులు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల ఆ సమానత్వం మనం అందరం పొందుకోవాలి. ఒకసారి 2 చేతులు పైకెత్తి ఆమేన్ అంటారా? చెప్పండి హుషారుగా. అలాగే చేతులు పైకెత్తి ఉంచండి. చెప్పండి, నేను ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానత్వము గలవారిగా నేను ఎదగవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. 3వదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. మరియు మధ్యములో మత్తులై ఉండకుడి. మధ్యములో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మలో పూర్ణులై ఉండండి. చెప్పండి, చేతులు పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి, నేను పరిశుద్ధాత్మలో పూర్ణుడుగా మారాలి. ఆమేన్. ఇప్పుడు సంఘానికి 3 పరిపక్వతలు దేవుడు ఇస్తున్నాడు. ఈ 3 అనుభవాలు కలిసినప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఆ రాజ్యంలో చేరటానికి అర్హతను సాధిస్తున్నాడు. ఆదిలో దేవుడు మనిషితో సహవాసం చేసేవాడు. ప్రతిరోజు దిగి వచ్చేవాడు, ప్రతిరోజు మాట్లాడేవాడు, ప్రతిరోజు పలకరించేవాడు, ప్రతిరోజు కలిసి నడిచేవాడు. యేసయ్య దేవుని యొక్క స్పందన, స్పర్శ మానవుడు అనుభవించేవాడు. ఆ మానవుడు ఎవరు అంటే తండ్రి దేవుని, యేసు క్రీస్తు దేవుని, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను అనుభవించిన వాడు, వారి పరిపూర్ణతను పొందినవాడు, ఆ స్థాయిలో నడుస్తున్నాడు ఆదాం. ఇప్పుడు మరలా మనం దేవుని యొద్ద, దేవునితో, దేవునిలో ఆ ఉన్నతమైన భాగ్యం అనుభవించాలంటే ఆదాము పతనమైపోయిన ఆ పరిపూర్ణత, పోగొట్టుకున్న ఆ పరిపూర్ణత మనమందరం పొందవలసి ఉంది. అందరూ ఆమేనంటారా? హల్లెలూయా. అందుకనే తండ్రి దేవుని పరిపూర్ణత, యేసయ్య పరిపూర్ణత, పరిశుద్ధాత్మ పరిపూర్ణత సంఘం అనుభవించాలి. ఇది ఎలా సాధించాలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకో విధంగా చెప్పాలంటే చీల మండలపు లోతు ప్రభుతో నడుచుట, వాకింగ్ విత్ జీసస్. నడక అంటే ప్రవర్తన లేదా మన పద్ధతి, లైఫ్ స్టైల్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ అవుట్. బయటికి కనబడుతున్న ప్రవర్తన. ఏదో లోపల ఎక్కడో దైవత్వం దాగి ఉంది కాదు. దేవునితో మన సంబంధం కలిగి ఉన్నట్లుగా ఈ శరీరంలో, శరీరం ద్వారా అది ప్రత్యక్షపరచబడాలి. సో దిస్ ఫ్లెష్ నీడ్స్ పర్ఫెక్షన్. ఈ రోజున ఒక లోతైన ఉపదేశంలోనికి మేము తీసుకొని వెళ్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోతుని గ్రహించగలిగిన మనస్సును మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చెప్పండి, అందరూ ఆమేనండి. ఇంకా మంచిగా చెప్పండి. సో వీ నీడ్ డివైన్ మేనిఫెస్టేషన్ ఇన్ దిస్ బాడీ. శరీరం ఎలా ఉంటే ఏమైందిలే సార్, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని బైబిల్ సెలవిస్తే శరీరం ఎలా ఉంటే ఏంటి అనేవాళ్ళు వేల కొలదిగా ఉన్నారు. నేనంటాను, శరీరం ఎలా ఉంటే కుదరదు. శరీరం ఉండవలసిన క్రమంలో, పద్ధతిలో ఉండాలి. అందుకని ఈ శరీరానికి ఒక మార్పు కావాలి, ఈ శరీరంలో ఒక రూపాంతరం కావాలి. అందుకని మన మాట, మన పద్ధతి, మన ప్రవర్తన, మన ధోరణి, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఆత్మీయతను ధరించాలి. అందరూ చేతులెత్తి ఆమేన్ అని గట్టిగా ఆమేన్. మన మాట ఆత్మీయంగా ఉండాలి,
మన వస్త్రధారణ ఆత్మీయంగా ఉండాలి. లోకంలో కనబడుతున్న ఫ్యాషన్ అంతా మనలో కనబడకూడదు. వి నీడ్ సింప్లిసిటీ, వి నీడ్ డివినిటీ. యేసయ్యను ప్రత్యక్షపరిచే నేను నా శరీరం, ఈ తత్వం ఆయనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకనే సజీవ యాగముగా మీ శరీరం, మీ ఆత్మ కాదు, మీ శరీరం, యువర్ బాడీ సజీవ యాగముగా బలిపీఠం మీద సమర్పించండి అని ఒక ఆజ్ఞ పాస్ చేస్తున్నాడు. చేతులు పైకెత్తి ఆమెనంటారా గట్టిగా? హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయ బోధ. నన్ను పక్కన పెట్టేసేయండి. ఇది దేవుని యొక్క స్వరం చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నట్లుగా, ఇక్కడ ఒక ప్రభు నిలబడ్డట్లుగా, యేసు క్రీస్తే డైరెక్ట్గా నీతో మాట్లాడుతున్నట్లుగా నువ్వు గ్రహించగలిగితే ఒక అద్భుతమైన స్పందన దేవుడు నీలో కలుగజేస్తాడు. ఇది దేవుని మాటగా మీరు తీసుకోండి. యు నీడ్ బాడీలీ ప్యూరిఫికేషన్ అండ్ బాడీలీ పర్ఫెక్షన్. అందుకని మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మన అపియరెన్స్ చాలా ఆత్మీయంగా ఉండాలి. లోకస్తులు రకరకాలుగా తయారవుతారు. ఈ ఆత్మీయత వారికి లేదు. నేను వారిని కూర్చి నేను వేరు విధంగా మాట్లాడట్లేదు. ఆత్మీయత వారికి తెలియదు. కనుక మీకు తెలిసిన ఆత్మీయత ఏంటంటే ఈ శరీరంలో కూడా ఒక దైవత్వం, దైవికమైన స్వభావం, దైవికమైన ఆ అపియరెన్స్ మీరు కనపరచవలసి ఉన్నది. అందరూ ఆమేనన్నారా? చెప్పండి మంచిగా. హల్లెలూయా. కొత్తగా వచ్చిన వారికి చిన్న పాఠం. మన శరీరాలు ఎలాగ ఉండాలి, ఏ విధంగా మనం మన శరీరాన్ని అలంకరించుకోవాలి. ఒక కఠినమైన మాట చెప్పాలంటే, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. యువర్ బాడీ, నీ శరీరం, నీ దేహం దేవుని ఆలయం. ఇది ఎలా ఉంటే అలా ఉంటే దీన్ని విడిచిపెట్టకూడదు. దీని కూర్చున్న ఒక శ్రద్ధ, ఒక దైవ భయం, ఒక అపేక్ష మనందరికి అవసరం. చేతులెత్తి ఆమేనండి గట్టిగా. ఎందుకంటే శరీరం మట్టికి మన్నైపోయినా, ఈ శరీరం పరలోక రాజ్యానికి అర్హత లేకపోయినా, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం యు ఆర్ రిజంబ్లింగ్ ద డివినిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఆదిలో మనలను తన వలే చేశాడు, తనలా చేశాడు, ఆయనలా ఉండేటట్లుగా మనల్ని చేశాడు. సో మన అపియరెన్స్ ఒక దైవత్వాన్ని ప్రజలకు చూపించగలగాలి. ఆమేన్. ఒకవేళ ఈ మాటలు మీలో అనేకులు కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ రేపు మీరు ప్రభు రాకళ్ళు ఎత్తబడాలంటే, మీ శరీరం ఆయన ముందు నిలబడాలంటే, దిస్ ఈజ్ ద ఓన్లీ డాక్ట్రిన్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మిమ్మల్ని అనుకూలపరిచో లేదా మిమ్మల్ని మెప్పించో మీకు బాధ కలిగించకుండా మాట్లాడే పద్ధతి మనకు లేదు. దేవుడు అలాంటి బోధలు మనకి ఇవ్వలేదు. ఒక దైవికమైన ఉపదేశంతో మిమ్మల్ని గద్దిస్తున్నాను. ఈ మాటకు మీరు లోబడగలిగితే రేపు మీరు ప్రభు ముందు నిలబడగలరు. ఆమేన్. హల్లెలూయా. లోకం అలంకారం కోరుకుంటుంది, లోకం ఫ్యాషన్ కోరుకుంటుంది. వాళ్ళు కోరినట్లుగా మనం కోరవద్దు. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం వల్ల నెరవేరాలి. ఒక బట్టల షాప్కి వెళ్ళినప్పుడు నీ ఇష్టమే నువ్వు కోరుకుంటా. యువర్ డిజైర్, నీ ఇష్టం. నీకు ఏది నచ్చింది, నీకు ఏ కలర్ ఇష్టం, దాన్ని నేను కోరుకుంటా. ఈ కలర్ ఎందుకు కోరుకున్నావా అంటే అది నీ ఇష్టం. ఇప్పుడు ఒక స్పిరిట్లో ఒక లెవెల్ ముందుకు పైకి మేము తీసుకెళ్తాను. ఇప్పుడు నువ్వు ఒక బట్టల షాప్కి వెళ్ళా. ఇప్పుడు ప్రభా నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టమే ఈ బట్టల షాప్లో కూడా నెరవేర్చయ్యా. చిన్న ప్రార్థన చేయి. ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. చూడండి ఒక మాట బైబిల్లో, పేతురు పత్రిక, తిమోతి పత్రిక 2 తీయండి. పేతురు మొదటి పత్రిక 3:3, తిమోతి మొదటి పత్రిక 2:9.
అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు. గమనించండి, జడలు అల్లుకొనుట. అందరూ మాటనండి, మీరంటే జాలి. సిస్టర్స్ చెప్పండి గట్టిగా. జడలు. ఈ రోజుల్లో రకరకాల జడలు అల్లుకోవడం ఫ్యాషనే, దాన్ని వేరుగా చెప్పనక్కర్లేదు. ఆ ఉన్న కొత్తిమీరంతా జుట్టును కూడా ఎన్ని జడలు వేస్తారండి. ఒకసారి తల్లికి దయ్యం పట్టింది. దయ్యం బట్టి భయంకరంగా ప్రవర్తిస్తుంది. ఆమె జుట్టు వెనక వరకు ఉంది, చాలా పెద్దగా ఉంది. ఆమెను గద్దిస్తూ ఆమె తల మీద చేయబెట్టి గట్టిగా ప్రార్థన చేస్తే జుట్టు అమాంతంగా నా చేతికి వచ్చేసింది. దాన్ని ఏమంటారు? సవరం. బాగానే తెలుసు. మొత్తం చేతికి వచ్చేసింది. లోపల ఒరిజినల్ ఇంతే ఉంది. అసలు సంగతి ఏంటంటే, ఆ వెంట్రుకలు ఎక్కడ తయారైందో అది ఒక దురాత్మకు సంబంధించింది. అంటే అందరి విషయం చెప్పట్లేదు, ఆ పర్టికులర్ వెంట్రుకల విషయంలో. మీకు తెలుసా, ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన న్యూస్, ఈ ఎక్స్ట్రా ఏంటది, సవరం, విగ్, ఇవన్నీ కూడా పంది యొక్క ఆ వెంట్రుకలతో చేస్తున్నారు. కాబట్టి మీకు వాట్సాప్ పంపిస్తాను. స్తోత్రం. అంటే నా ఉద్దేశం వేరుగా పాయింట్అవుట్ చేయాలని కాదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఉన్న పాటున్న దాంతోనే మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఘనపరుస్తాం. హల్లెలూయా. మీకు తెలుసా, కృత్రిమము అనండి అందరూ ఒకసారి, మళ్ళీ చెప్పండి. కృత్రిమము అంటే ఆర్టిఫిషియల్. చెప్పండి. అంటే కృత్రిమము చేయువారు దేవుని రాజ్యంలో ప్రవేశించారట. మరి దీంట్లో దిగితే చాలా కఠినంగా పోవాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్స్. సో లెట్ us be original in God's sight. ఆమేనండి గట్టిగా చెప్పండి, గట్టిగా. ఏదైనా సరే మనం ఉన్న పాటున దేవుని ఎదుగు చేరుకుందాం. ఈ బాడీ, శరీరం దేవుని ఆలయం. ఈ దేహంలో దేవుని నివాసం చేస్తాడట. కనుక ఈ దేహం దేవుని ఆలయం కనుక ఈ ఆలయం ఆయన కొరకు సిద్ధపడాలి. ఆమేనని గట్టిగా చెప్పండి, గట్టిగా. ఆయన కొరకు సిద్ధపడాలి. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడు? నన్ను ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ వాక్యంలోకి వెళ్దాం. జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకుంటే, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకుంటే, వెలగల వస్త్రాలు ధరించుకోవడం, వెలుపటి అలంకారము, బయట కనబడే అలంకారం మీకు అలంకారముగా ఉండక, మీకు అలంకారంగా ఉండవద్దు. అందరు చేతులెత్తి ఆమేనని గట్టిగా. ఇది దేవుని వాక్యం అండి. ఇది పెంతెకోస్తు బోధ కాదు, గ్లోరియస్ బోధ కాదు, సురేష్ గారి బోధ కాదు. ఇది యేసయ్య బోధ. ఈ బోధకు మీరు అంగీకరించాలి. ఇది మీకు కష్టంగా ఉండవచ్చు. ఈ సమర్పణలోకి రావడం చాలా లోతైన ప్రతిష్ట మీకు కావాల్సి వస్తుంది. కానీ అశాశ్వతమైన ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండబోతున్నాం. కనుక ఈ కొంతకాలం మనుషులకు నచ్చినట్లు కాకుండా దేవునికి నచ్చినట్లుగా నువ్వు ఈ లోకంలో జీవిస్తే సదాకాలం నువ్వు దేవునితో ఉండబోతున్నావు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుస్తారా? గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. కొంతకాలం చూసుకోవద్దు. మనుషుల దృష్టికి ఏది ఘనముగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి అసహ్యం అని బైబిల్ సెలవిస్తుంది.
నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, ఇది దేవుని ఆలయం, దేవుని ప్రాపర్టీ, గాడ్స్ ప్రాపర్టీ. బైబిల్ అలాగే రాస్తుంది, నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. ఒకసారి అందరి చేతుల పైకి ఎత్తుదామా, ఒప్పుకుందామా? చెప్పండి, నేను నా సొత్తు కాదు. ఎంతమంది అంటున్నారు ఈ మాట? నేను చెప్పే మాట మీరు మీ స్వరం బయటికి రానివ్వండి. నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు. నన్ను నా దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. నేను నాకు సొంతం కాదు, నేను నా దేవునికి సొంతం. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు రాగలదా? నీవే నాకు, పాడదామా? నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు, నీవే నాకు. జడలతోనైనా బంగారముతోనైనా నిన్ను నీవే అలంకరించుకోవద్దు. దీంట్లో ఆత్మీయ అర్థం లేదు. ఇట్స్ లిటరల్, 100% లిటరల్. దేర్ ఇస్ నో స్పిరిచువల్ మీనింగ్ ఇన్ దిస్. గాడ్ ఈస్ గివింగ్ అ డైరెక్ట్ అండ్ లిటరల్ వార్నింగ్ అండ్ exhortation to all the church members. ఇది ఆజ్ఞల మార్గం. మీకు ఒక మంచి విషయం నేను చెప్తాను, కోట్ల రూపాయల కంటే విలువైన మాట. అదేంటంటే, దేవుడు కొలుస్తాడు, మనము నడుస్తాం. మనం నడిచేది ఎక్కడ నడుస్తున్నామంటే దేవుని కొలత ప్రకారంగా మనం నడవాలి. అందరు చేతులు పైకెత్తి ఆమెనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఇది ఎజ్కేల్ కొలిచాడా, దేవుడు కొలిచాడా? చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. దేవుడు కొలిచాడు. సో దేవుని కొలత ప్రకారంగా మనుషుడు నడవాలి. నేను నడిచేది నా కొలత కాదు, అది దేవుని కొలత. రేపు ప్రభు కొలుస్తాడు, ప్రతి మనుషుని కొలుస్తాడు. మెనే టెకెలు పార్సిన్, నిన్ను తూచగా నిన్ను కొలవగా తక్కువ కనబడకూడదు. ఎలా కనబడకూడదు? నీ కొలత ప్రకారంగా నడవద్దు. ఆయన కొలత ప్రకారంగా నడిస్తే రేపు కొలిచిన ఆయన కొలతకు తగ్గట్లుగా నువ్వు ఉంటావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొలత అంటే నీ పద్ధతి, యో మెజర్మెంట్, నీ సొంత ఆలోచన ప్రకారంగా దైవికమైన కార్యక్రమాలను సాధించాలి. ఈ ఆత్మీయ పదం, నువ్వు నడిచే ఆత్మీయ త్రోవ దేవుడు కొలిచిన కొలత చొప్పున ఈ ఆత్మీయ యాత్ర సాగాలి. అందుకని ఈ మార్గానికి ఆజ్ఞల మార్గం అని పేరు. చెప్పండి, ఏ మార్గం? ఆజ్ఞల మార్గం. రైలు పట్టాల మీద నడుస్తుంది, బస్సు రోడ్డు మీద నడుస్తుంది, షిప్ నీళ్ళలో నడుస్తుంది, విమానం నింగి మీద నడుస్తుంది, నింగిపై. అలాగే ఒక క్రైస్తవుడు మన పట్టాలు ఏదయ్యా, మన ట్రాక్ ఏదంటే అంటే దేవుని వాక్యమే మన ట్రాక్ అయి ఉంది. సో మన నడక, మన ప్రయాణం ఆజ్ఞల ద్వారా నడవాలి. సో మన పద్ధతులు వాక్యానికి తగ్గట్లుగా, మన మాటలు వాక్యానికి తగ్గట్లుగా, మన ప్రవర్తన వాక్యానికి తగ్గట్లుగా, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్.
ఇది పొందటానికి ఒక వైరాగ్యం మనకు కావాలి. ఆమేనంటారా గట్టిగా? హల్లెలూయా. ఒక తీవ్రత మనకు కావాలి. నేను ఆయన కొలిచిన కొలత ప్రకారంగా నేను నడవాలి. ఆఫ్ కోర్స్ ఆయన కొలత కష్టమే, ఆయన ఆలోచన ప్రకారం నడవడం కష్టమే. ఎందుకంటే మనకి చాలా ఆలోచనలు ఉంటాయి, మనకంటూ కొన్ని పద్ధతులు క్రమాలు ఉంటాయి. కానీ నిజంగా నువ్వు దేవుని బిడ్డగా దేవుడు ఉన్న ఆ అద్భుతమైన చోటికి చేరుకోవాలంటే ఆ త్రోవలోనే నువ్వు వెళ్ళాలి. అది ఇరుకైన త్రోవ, అది నారోవే. ఈ ఇరుకైన త్రోవ ఎందుకన్నాడు దేవుడు? నీకు స్వేచ్ఛ లేదు, ఇహలోక సంబంధమైన సంతోషం నీకు లేదు. సగటు క్రైస్తవుడు ప్రపంచంలో ఆనందిస్తున్నట్లుగా నువ్వు ఆనందించడానికి వీలు లేదు. నీ పద్ధతి వేరు, నీ క్రమం వేరు, నీకు ఇచ్చిన ఇరుకే వేరు. నిజమైన దేవుని బిడ్డవైతే ఆ ఇరుకులో కూడా నువ్వు ఆనందించాలి. ఈ కఠినమైన బోధ నిన్ను తాకినప్పుడు ఆ బోధలో కూడా నువ్వు ఆనందించగలగాలి. ఆమేనంటారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఆజ్ఞల మార్గం అనగా ఇరుకు మార్గం అనగా దేవుడు కొలిచిన ఆ మార్గంలో నడిచే కృప మనం అందరం పొందుకుందాం. ఆమేనన్నారా గట్టిగా? ఆ ఆజ్ఞల మార్గం నడిచే కృప మనందరికీ కావాలి. ప్రియులారా, ఒక మాట, శరీరంలో ప్రభుతో నడుచుట. రెండవదిగా అక్కడ మోకాల లోతు. ఎప్పుడైతే మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నామో మనం ఆత్మలో బలపరచబడుతున్నాం, దేవుని సన్నిధిలో నిలిచే కృప పొందుకుంటున్నాం. శరీరంలో ప్రభుతో సహవాసం, ఆత్మలో నుండి ప్రభుతో సహవాసం. ఇంకో విధంగా చెప్పాలంటే నడుము లోతులకు పోవడం. నడుము అంటే మనస్సులో దేవునితో సహవాసం. ఒక పరిపూర్ణ దశలోకి చేరాలంటే ఈ 3 రకాల సహవాసము ద్వారా నీకు పరిపూర్ణత రావాలి. మొదట శరీరంలో ఒక పరిపూర్ణత, 2 ఆత్మలో ఒక పరిపూర్ణత, 3 మనస్సులో పరిపూర్ణత. మనస్సు అనగా అంతరంగ జీవితం, శరీరం అనగా భావ్య జీవితం. ఈ భావ్య జీవితం, అంతరంగ జీవితం, ఈ 2 కూడా మీరు మనస్సు పెట్టి ఆలోచన చేయాలి. శరీరం బయట ఎలాగుందో లోపల మరో శరీరం ఉంది. ఆ శరీరం క్రీస్తు యొక్క సకల పరిపూర్ణత అనుభవించాలి, ఆయన స్వభావం అనుభవించాలి. అవన్నీ కూడా ఈ శరీరంలోంచి బయటికి కనబడాలి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగ పురుషుణ్ణి క్రీస్తు అనుభవిస్తున్నప్పుడు, క్రీస్తును పొందినప్పుడు ఆ అంతరంగ పురుషుడు ఎలాగ ఆత్మీయంగా ఎదుగుతున్నాడో ఆ ఎదుగుదల ఈ శరీరంలో కనబడాలి. ఈ శరీరంలో ఇప్పుడు శరీరంలో పరిపూర్ణత, ఆత్మలో పరిపూర్ణత, మనస్సులో పరిపూర్ణత. ఆ పరిపూర్ణమైన అనుభవంలోకి ముందుకు సాగుతూ దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. ఆమేనన్నారా? హల్లెలూయా. క్లుప్తంగా 2 మాటలు మీకు తెలియజేస్తాను. ద సెకండ్ లెవెల్ టు ద పర్ఫెక్షన్. మొదటి లెవెల్ ప్రభుతో నడిచిన అనుభవం. 2వ లెవెల్ మోకాల అనుభవం, ప్రార్థన జీవితం. అందరూ అనండి ఆ మాట గట్టిగా, ప్రేయర్ లైఫ్. ఈ నది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ప్రవహిస్తున్న ఈ నది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా రాయబడింది. సో ఈ పరిశుద్ధాత్మ నదిలో మోకాల అనుభవం ఉంది. ఆ మోకాలు అనగా ప్రార్థన. ఈ ప్రార్థన ఆత్మలో ప్రార్థన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. సాధారణంగా 2 రకాలుగా ఉంది ప్రార్థన అనుభవం. ఒకటి మనసుతో ప్రార్థన, 2 ఆత్మలో ప్రార్థన. ఈ రోజున మనస్సు ప్రార్థన, ఆత్మ ప్రార్థన డిఫరెన్స్ చేసి మీకు చూపిస్తాను. మీరందరూ ఏ లెవెల్లో ఉన్నారు? చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ ప్రేయర్ లైఫ్. ఈ రోజున ఇది నీకు ఒక సవాలుగా మారాలని కోరుకుంటున్నాను నేను. అందరూ ఆమేనండి గట్టిగా చెప్పండి, హుషారుగా.
ఇంకా గట్టిగా. మనసుతో ప్రార్థన చేయుట, ఆత్మలో ప్రార్థన చేయుట. మనసుతో ప్రార్థన చేయుట అనగా నీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తా. కొంతమంది స్వస్థత, కొంతమంది అక్కర్లు, కొంతమంది నెమ్మది, కొంతమందికి సమాధానం, కొంతమంది వారి కుటుంబ క్షేమం, వీటన్నిటిని మనసులో పెట్టుకొని ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇది మనసుతో తెలివితో చేసే ప్రార్థన. కానీ ఆత్మలో ప్రార్థన అది కాదు. మీకు రెఫరెన్స్ ఇస్తాను. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 13వ వాక్యం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనస్సుతోనూ ప్రార్థన చేస్తాను, మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను. సో ప్రార్థన 2 రకాలు. మనస్సుతో అంటే మన ఆలోచన, మన జ్ఞానం, మన తెలివితో ప్రార్థన చేయడం. మరి ఆత్మతో ప్రార్థన చేయడం అంటే ఏమిటి? అందరు మీ తలలు పైకెత్తి నా వైపు చూడండి. దిస్ ఇస్ అ డీపర్ లెవెల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీరు కొంచెం సీరియస్గా ఈ మాటలు జాగ్రత్తగా వింటే మీ కొరకు నేను చాలా సీరియస్గా సిన్సియర్గా ప్రార్థన చేశాను. ఈ ప్రసంగం, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగాలని ప్రభు కాళ్ళు పట్టుకొని 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 ఇక్కడికి వచ్చాను. దేవుడు అద్భుతమైన కార్యం ప్రభు చేయునుగాక. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్, ఆమేన్. ఆత్మతో ప్రార్థన అది ఎలా ఉంటుందంటే రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ కూడా మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెను, మనము జ్ఞానముగా, యుక్తంగా, వివేకముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ తానే మన పక్షముగా, తానే ఆ మాట చూసారా? తానే, హీ హిమ్సెల్ఫ్, ఆయన తానే మన పక్షముగా విజ్ఞాపన చేయడం ఆత్మదేవుడు ప్రారంభిస్తాడు. అందరూ మీ తలలు పైకెత్తండి. మొట్టమొదటిగా ఈ ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలోకి మీరు రావటానికి ఫస్ట్ మీ గుండెల్లో ఆ మంట, వైరాగ్యం. మీ మనసుతో మీరు చేస్తున్న ప్రార్థనలో మీరు నమ్మకంగా, వైరాగ్యంగా ఉండాలి. తీవ్ర స్థాయిలోకి ఆత్మలో ప్రార్థన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. కళ్ళు తెరుస్తూ అటు ఇటు చూడడం కాదు, కళ్ళు మూసుకున్నా ఏదో ఆలోచన చేయడం కాదు. ఫస్ట్ ఆ సబ్మిషన్ రావాలి, ఆ సమర్పణ రావాలి. మోకాల మీదకి వచ్చిన వెంటనే ఒక ఆత్మీయ అంతరిక్షంలోకి వచ్చేసేయాలి. నీ మనసులో ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోవాలి. దాని గురించి దీని గురించి ఆలోచించడం, మనసులో పెట్టుకోవడం అన్నీ పోవాలి. ఇక నువ్వు దేవుని సన్నిధిలో మోకాల మీదకి వచ్చా, నీ ప్రక్కన, నీ ఎదుట దేవుడు ఉన్నాడు, నీవు దేవుడు. ఆ కాన్సెప్ట్లోకి తీవ్రమైన డీప్ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకొని నువ్వు ప్రార్థన వైరాగ్యంగా ప్రారంభించు. అప్పుడు ఆత్మదేవుడు నీకు అనేక విషయాలు ప్రార్థన చేయటానికి నీకు ఆ వాక్శక్తిని ఇస్తాడు. నువ్వు మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటావు, మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటావు, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. సడన్లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటాడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా, కొడాలు గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మదేవుడు నిన్ను కంట్రోల్లో తీసుకుంటాడో అప్పుడు నువ్వు నీ స్వాధీనంలో ఉండవు, నీవు నీ కంట్రోల్లో ఉండవు. అప్పుడు ఆత్మదేవుడు తానే నీ పక్షంలో నీ వాయిస్ ద్వారా ఆయన మాట్లాడతాడు.
అప్పుడు నీవు ఒక మైక్రోఫోన్లా ఉంటావు. స్వరం దేవునిది, వ్యక్తి నీవై ఉంటావు. ఇట్స్ అన్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. ఇదేదో కథగా చెప్పట్లేదు. నా జీవితంలో ఎన్నో సార్లు అనుభవించిన ఈ అనుభవాన్ని మీ ముందు పెడుతున్నా. ఈ ప్రార్థనలు అలాగే గడిచిపోయే కొలది సడన్లో ఆత్మ దేవుని యొక్క ప్రభావం మనల్ని తాకినప్పుడు అప్పుడు ఆత్మదేవుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. సడన్లో ఎవరినైనా పేర్లు గుర్తు చేస్తాడు. అందరూ వినండి. ఏదైనా ఒక పరిస్థితిని జ్ఞాపకం చేస్తాడు. సడన్లో ఫ్లాష్లా ఒక ఆలోచన మైండ్లోకి వస్తాయి. వెంటనే వాటిని గూర్చి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. అంటే ఆత్మదేవుడు ఏమి అక్కర, ఏ నీడు ఉందో దానిని మనం గుర్తు చేస్తూ మన ద్వారా ఆయన ప్రార్థన చేయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అనుభవం చాలా శ్రేష్టమైంది. ఫస్ట్ నీకు ఆ ఆకలి ఉండాలి, ఆ వైరాగ్యం ఉండాలి, ఆ ప్రార్థన చేసే ఆ మోకరించే తీరే వేరుగా ఉండాలి. ఏదో క్యాజువల్గా వచ్చి ఏదో నామకార్థంగా మోకరించి 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. నీ ప్రార్థన వెళ్తుందా పైకి? నీ ప్రార్థన తండ్రితో ఒక సంభాషణేనా? నీ ప్రార్థన దేవుడు విని ఆనందించగలుగుతున్నాడా? అసలు ఆ తీవ్రత ఫస్ట్ మనకు రావాలి. ఆ తీవ్రతలో నువ్వు ప్రార్థన ప్రారంభించు. కొంత సమయం నీ మనసుతో నువ్వు చేస్తావు. మీలో ఎంతమందికి అనుభవాలు ఉన్నాయో నాకు తెలియదు. నా అనుభవం మీకు చెప్తున్నా. కొంత సమయం అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏసీ ఫుల్ 19లో ఉన్న చెమటలు వస్తాయి. ఆత్మదేవుడు అనేక విషయాలు బోధించడం, మాట్లాడడం, గుర్తు చేయడం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కరి కొరకు. ఈ మధ్య ఒక రాత్రి తట్టును ప్రభు లేపాడు. లేపిన వెంటనే ఒక సహోదరిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఆ ఆలోచనలో వెంటనే ఆ సహోదరి ఏదో ఒక శాపగ్రస్తమైన మాట మాట్లాడింది. ఆ మాట వల్ల ఆమె శపించబడుతుంది. ఆ శాపం మీద పడకుండా ఒక సేవకునికి అడ్డగించమని ప్రభు ప్రేరేపించాడు. ఆ రాత్రంతా నీ శాపం ఆ బిడ్డ మీదకి రాకూడదయ్యా. తెలుసో తెలియక మాట్లాడిందయ్యా. ఆ బిడ్డ మీదకి శాపం రావద్దయ్యా. రాత్రంతా అడ్డగిస్తూ, ఆ శాపాన్ని అడ్డగిస్తూ నిలబడే పరిస్థితి. ఆత్మదేవుడు కొన్నిసార్లు ఆ ప్రేరేపణ ప్రకటన ఇస్తాడు. ఈ అనుభవంలోకి కొందరైనా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక లోతైన ప్రార్థన జీవితాన్ని కూర్చున్న ఆకాంక్ష మనల్ని వేధించునుగాక. ఆమేన్. ఆత్మతో ప్రార్థన సాగుతుంది. ఆత్మతో ప్రార్థన నీ మనసుతో ప్రారంభించా, కానీ ఆత్మతో ముగిస్తా. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అనేక విషయాలు నీ ముందు పెడతాడు. నీకేం కావాలో నువ్వు కోరుకుంటా, కానీ ఆత్మలో ప్రార్థన చేస్తే దేవునికి ఏం కావాలో అది దేవుడు గుర్తు చేస్తాడు. ఒక దైవికమైన ప్రార్థనను అప్పుడు చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక అనుభవం. ఇక్కడ నుండి నీ ప్రార్థన యథార్థత అయితే ఇంకో లెవెల్లోకి తీసుకెళ్తాడు. అందరు జాగ్రత్తగా వినండి. యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను, యథార్థంగా నేను అంగీకరిస్తున్నాను. ఈ అనుభవం నాకు కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం అది కొందరికి ఇస్తాడు, అందరికీ ఇవ్వకపోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆ లేఖన ఆధారంగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నీ మనసుతో ప్రారంభించు. నెక్స్ట్ ఆత్మతో ప్రారంభించు. 3rd లెవెల్, ఉచ్చు స్థాయి. ఆత్మలో ప్రార్థన దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు వినండి. ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు కొన్ని విషయాలు వస్తాయి. దర్శనం అన్నారు. ఇట్స్ అన్ విజన్. అది డ్రీమే కానీ, విజనే కానీ, ఇంకేదో అలా ముందు ఫ్లాష్ మాదిరిగా కనబడడమే కానీ, ఆత్మదేవుడిని గుర్తు చేస్తున్నాడు. ఒక విజన్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. కానీ 3వ లెవెల్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందుకు రావడం కాదు, నిన్నే దేవుడు ఆ పరిస్థితిలోకి, ఆ సంఘటనలోకి, ఆ ప్రదేశంలోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. నీ దగ్గరికి పరిస్థితి, ఆ సంఘటన రావడం కాదు, నీవే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతా. ఆ
ఆ సంఘటన బైబిల్లో చదువుతున్నప్పుడు నిజంగా వెంట్రుకలు నిలబడిపోయింది. ఒక తీవ్రమైన కోరిక, దాని ట్రాన్స్. నీ శరీరం ఇక్కడే ఉంటుంది, సాప మీద నీ శరీరం ఉంటుంది, కానీ నీ ఆత్మ నీలోంచి అలాగున వెళ్ళిపోయి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో అక్కడికి నీ ఆత్మను దేవుడు దించేస్తాడు. అక్కడ పరిస్థితులను తేటగా చూడగలిగిన స్థాయికి ప్రభు నడిపిస్తాడు. అవసరమైతే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి అపోస్తలుడైన పౌలుకు కూడా అర్థం కాలేదు. He could not explain that experience perfectly. అందుకే ఆయన అన్నమాట, ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశంలో కొనిపోబడ్డాడు. ఆయన కొనిపోబడినప్పుడు శరీరంతో కొనిపోబడ్డాడా, శరీరం లేకుండా కొనిపోబడ్డాడా, అది నాకు కూడా తెలియదు. ఇట్స్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 12:3 నుంచి. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను అంటే పరలోకం తన ముందుకు రాలేదు, తానే పరలోకానికి వెళ్ళిపోయాడు. అతడు శరీరముతో కొనిపోబడెను. శరీరంతో కొనిపోబడ్డాడా? నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను. నేను శరీరం లేకుండానే కొనిపోబడ్డాడా? నాకు తెలియదు. అది దేవునికే తెలియదు. అది దేవునికే తెలుసు. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. చాలా. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం. మనం ప్రార్థన చేస్తూ ఉండగే మనలో ఆత్మ నెమ్మదిగా వెళ్ళిపోయి ఏది దేవుడు చూపించాలో అక్కడ తీసుకెళ్ళిపోయి చూపించగలిగిన ఒక అద్భుతమైన అనుభవం. ఈ అనుభవాన్ని అపోస్తలుడైన యోహాన్ అనేక సార్లు అనుభవించాడు. ఆత్మ దేవుడు ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిపోతాడు యోహాన్ని, అనేక విషయాలు చూపిస్తాడు. దీన్ని నిర్ధారణ చేయటానికి, ఈ అనుభవాన్ని నిర్ధారణ చేయటానికి పాత నిబంధన కాలంలో కూడా ఇలాంటి సంఘటన అనుభవాల్ని భక్తులకు దేవుడిచ్చాడు. ఉదాహరణకి భక్తుడైన యేస్కేల్. అందరు యేస్కేల్ పుస్తకం తీయండి, అందరూ ఆ మాటలు తీయండి. 8వ అధ్యాయం తీసుకోండి, 8th చాప్టర్. యేస్కేల్ 8 మొదటి కొన్ని మాటలు చదవండి. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగా, నేను ఇంట్లో కూర్చొని ఉండగా, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను, పెద్దలందరూ నా ముందే కూర్చొని ఉండగా, ప్రభు అయిన యెహోవా హస్తం నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగునకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. అది విజన్, అది దర్శనం. దేవుని హస్తం తాకిందంట యేస్కేల్ని. అప్పుడు అతడు రూపాంతరం పొందాడు, అంతరంగ నేత్రాలు తెరవబడింది, దేవుని యొక్క రూపాన్ని తను చూశాడు. దట్ వాస్ అ విజన్. తర్వాత ఏం జరిగిందో చదవండి. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొని ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్ను ఎత్తుకొని నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునకు నున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దించెను. ఆ మాట వినండి అందరు తలలో పైకెత్తండి. టేక్ ఇట్ సీరియస్. దేవుని మాట ఎప్పుడు కూడా వారికి ఎవరికో జరిగింది అని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం కదా. ఆ సంఘటన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే
అలాంటి కోరిక, అపేక్ష, ఆసక్తితో ఉంటే యేస్కేల్ దేవుడే నీకు దేవుడై ఉంటాడు. ఆయనకిచ్చిన అనుభవం తప్పకుండా నీకు కూడా ఇస్తాడు. అందరం చేతులెత్తి ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని హస్తం యేస్కేల్ తలను పట్టుకుందంట, ఆ వెంట్రుకలు పట్టుకొని అలాగూ లేపేశాడట. శరీరం అక్కడే ఉంది, కానీ ఆత్మలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఆ యెరూషలేం పట్టణం ఆ గుమ్మం ద్వారం దగ్గర అక్కడ దించేశాడు. ఇదంతా శరీరంలో కాదు, ఆత్మలో జరుగుతుంది. 11వ అధ్యాయం చూడండి ఒకసారి, 11th చాప్టర్. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి, యెహోవా మందిరం యొక్క తూర్పు దిక్కున నన్ను చేర్చి నన్ను దింపగా. ఇప్పుడు ఇదంతా కూడా శరీర ప్రకారంగా ఎత్తుకొని శరీర ప్రకారంగా దించడం కాదు, తన ఆత్మను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ యేస్కేల్లో ఎన్నో సంఘటనలు అలా ఉన్నాయి. ఒక సంఘటనలో దేవుడు ఒక ఉన్నతమైన అనుభవం తీసుకెళ్ళిపోతాడు. అందరూ ఉంటారు, కానీ యేస్కేల్ ఉన్నట్లుగా ఎవరికి తెలియదు. యేస్కేల్ వాళ్ళు మాట్లాడే మాటలు వింటాడు, వాళ్ళ ప్లాన్లన్నీ గ్రహిస్తాడు. ఎలాగో తన ఆత్మ అలాగున ఎత్తబడి ఆ సమూహంలో చేర్చబడింది. ఇదే సంఘటన ప్రవక్త ఎలీషా జీవితంలో జరిగింది. శత్రువులు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేయటానికి పన్నాగం వేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఒక సీక్రెట్ కౌన్సిల్, ఇన్నర్ ఛాంబర్, లోపల గదిలో శత్రువులు, సిఐడిలు కూర్చొని ఆలోచిస్తున్నారు. కానీ దేవుని ఆత్మ ఎలీషా ఆత్మను తీసుకొని వెళ్ళి ఆ గదిలో దించేశాడు. కానీ వాళ్ళెవ్వరు కూడా ఎలీషాను చూడట్లేదు, కానీ ఎలీషా వాళ్ళందరినీ చూస్తాడు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వింటాడు. వెంటనే మరలా ఆత్మదేవుడు తీసుకొచ్చేస్తాడు. మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి, శత్రు ఈ స్ట్రాటజీతో ఉన్నారు, ఈ ప్లాన్ వేస్తున్నారు, నువ్వు వారు వేయకముందే నువ్వు ఈ పథకం ప్రకారంగా చెయ్యి, శత్రువును జయించగలవు. చప్పలు కొడతాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రార్థనలో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. ఒకవేళ నీ హృదయంలో ఆ కోరిక ఉంటే ఈ ట్యూనింగ్ తప్పకుండా నేను దర్శిస్తుంది. రేడియోలు చాలా ఉంటాయి, కానీ ఏ స్టేషన్ నుంచి ట్యూనింగ్ వస్తుందో ఆ స్టేషన్లో ప్రసారం అవుతున్న టెలికాస్టే ఆ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది, అన్నీ రావు. ఇంతమంది వాక్యం విన్నా ఈ ట్యూనింగ్ ఎవరైతే ఈ ప్రార్థన అంశం మీద ఒక తీవ్రమైన ఆకలితో ప్రభు వైపు ఆశతో చూస్తారో, నేను అంటాను, అట్టి వారి ఆశ ఆకలి తీర్చుటకు దేవుడు మీ హృదయంలో మీటునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లోతైన ప్రార్థన వాంఛ సంఘములో అనేకులపై దేవుడు కుమ్మరించునుగాక. దేశము కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేసే గొప్ప భారం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకే ఆత్మలో ప్రార్థన, ప్రేయర్ ఇన్ స్పిరిట్, విత్ స్పిరిట్, ఇన్ స్పిరిట్. విత్ స్పిరిట్ you will see the visions, in spirit you will be translated. ఆత్మతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యందు దర్శనాలు వస్తాయి. ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు అలాగున కొనిపోబడతావు. దేవుడు పక్షపాతి కాదు. భక్తులు అనుభవించి సాధించిన శ్రేష్టమైన అనుభవాలు ఒక్క మాట మీకు గుర్తు చేస్తారు. మనం ఎందుకు ఆత్మలో ప్రార్థన చేయాలి? మీరందరూ చక్కగా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే భాషలు మాట్లాడుతూ మీరు అలాగూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మదేవుడు ఒక మంచి అనుభవంలోకి నడిపిస్తాడు. ఒక మంచి మాట చెప్పనా? అందరూ వింటున్నారా? మనసుతో ప్రార్థన చేసే ఆ సమయం నీ సమయం. అరగంట అయిన తర్వాత టైం చూస్తావు, ఇంకా అరగంటేనేనా అనుకుంటా.
కానీ ఆత్మతో ప్రారంభిస్తున్నప్పుడు అది ఆయన టైం, అది నీ టైం కాదు. నీ టైం ఎలా గడిచిందో నీకు తెలియదు. ఆయన తన సమయ ప్రకారం నువ్వు ప్రార్థనలు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే 2 గంటలు అయిపోయిందా, అప్పుడే 3 గంటలు అయిపోయిందా అంటే నీకు టైం పోయింది అసలు నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మతో ప్రార్థన చేస్తున్నా. మీరు నమ్ముతారా? రాత్రి 10 గంటలు మోకరిస్తే 4 గంటలకి సడన్లో చూస్తే 4 అయిపోయింది. ఎలా అయిపోయింది 4 తెలియదు. ఆ రాత్రంతా ఏం జరిగింది తెలియదు. నిద్రపోలేదు. ప్రార్థన అనుభవంలో ఉన్న ఆ అనుభవం అతి శ్రేష్టమైనది. ఒక సంఘ సేవకునిగా ఈ దర్శనం, ఈ భారం మీరు పొందుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే చాలా విచారకరమైన, దుఃఖకరమైన విషయం, అనేకుల ప్రార్థన జీవితం మీద సాతాను పంజ విసిరాడు. అనేకులు ప్రార్థన కోల్పోతున్నారు. ఆసక్తి చూపేవారు కూడా మంజులైపోతున్నారు. గంటలు ప్రార్థన చేసేవారు కూడా కొంత సమయం ప్రార్థన చేయలేని స్థితిలోకి వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే, నీవు నా ప్రభు ముందు నిలబడటానికి సాతానికి ఇష్టం లేక వాడు నీ ప్రార్థన జీవితాన్ని భంగపరిచేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలి తెలుసా? మీకు ఒక అద్భుతమైన మాట చూపిస్తాను బైబిల్లో నుండి. లూకా సువార్త 3వ అధ్యాయం. త్వరగా తీయన మాటని. లూకా సువార్త 3:16. యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని ఇప్పుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన ప్రార్థన చేయించున్నప్పుడు 3:6 ఆకాశం తెరవబడి 21 ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు అందరూ తలలు పైకెత్తిన వైపు చూడండి. యేసయ్య ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడింది. ప్రార్థన ఒక తాళపు చెవి వంటిది. దేనినైనా తెరవగలిగిన సాధనం ప్రార్థన మాత్రమే ఉంది. ఒక్క రామని చెప్పారా? చేతులు పైకెత్తుదాం ఒకసారి. చెప్పండి, యేసయ్యా నన్ను కనికరించండి. యేసయ్యా నన్ను కనికరించండి. నన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళండి. ప్రార్థనాభిషేకం నా మీదకి పంపండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడిందంట. అంటే అంతకుముందు ఆకాశం మూయబడింది. నౌ లిసన్. నీ పైన ఆకాశం మూయబడింది. ఎలా మూయబడింది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. ఎఫిషియన్స్ 6:12. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, మనుషులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలం మీదున్న దురాత్మ సమూహములతో మీరు పోరాడుచున్నారు. ఆమేన్. అందరు తలల పైకెత్తిన వైపు చూడండి ఒకసారి. ఇక్కడ 3 రకాల లెవెల్స్. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 3 బ్యాటిల్ గ్రౌండ్. ఒకటి అధికారులు, ప్రధానులు. ఇవే పాతాళ శక్తులు.
పాతాళ శక్తులు, సాతాను యొక్క సంబంధమైన రాజ్య సంబంధమైన అధికారం, సాతాన సంబంధమైన నాయకత్వం, వాటితో మనం పోరాడాలి. ఫస్ట్. సెకండ్, అంధకార సంబంధులకు లోకనాథులు, లోక నాయకులు. కొంతమంది నాయకులను సాతాను టార్గెట్ చేసుకుంటాడు, స్వాధీనపరుచుకుంటాడు. వారి ద్వారా తన రాజ్యాన్ని వ్యాపింప చేస్తాడు. శరీరం నాయకుంది, కానీ లోపల దుష్టుడు తిష్ట వేసుకొని కూర్చొని వాడు ప్రణాళిక ప్రపంచంలో రుద్దుతున్నాడు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఈ లోక అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ లోక అధికారు దుష్ట ఆత్మల చేత నిండిన వారైతే నీ రాజ్యానికి భంగం కలుగజేస్తారు, ఈ క్రైస్తవ రాజ్యానికి ఆటంకం కలుగునట్లుగా ప్రవర్తిస్తారు. కనుక కొంతకాలం, ఆ మాట చూసారా, కొంతకాలం మనం సమాధానంగా ప్రార్థన చేసుకోవటానికి వీలు కలుగునట్లుగా లోకాధికారుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళలో దురాత్మ బయటికి పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చపాలు గట్టిగా, ఇంకా గట్టిగా, వైరాగ్యంగా. వారిలో విరోధంగా క్రియ చేస్తున్న దురాత్మ శక్తులు వారిలో పని చేస్తున్నాయి. అందుకని రకరకాల రాజ్యాంగాలు, రకరకాల క్రైస్తవ వ్యతిరేక చట్టాలు ఎన్ని ప్రాంతాల్లో. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్ని ప్రాంతాల్లో కొంతమందిని దూరి వాడు చాలా మతోన్మాదాన్ని కలుగజేస్తాడు, చాలా వ్యతిరేకతలు కలుగజేస్తాడు. మనం పోరాడితే మనుషులతో కాదు, కానీ మనుషుల్లో దురాత్మలు క్రియ చేస్తున్నాయి. అదే అంధకార సంబంధంలో లోక మనుషులు, నాదులు, లీడర్స్. మూడవదిగా, ఆకాశ మండలంలో తిరుగులాడుచున్న దురాత్మలు. విన్నారా? నింగిపై, నేలపై, నేల కింద, పాతాళములో 3 బ్యాటిల్ గ్రౌండ్స్. పాతాళ ద్వార శక్తులతో, లోక అధికారులతో, ఆకాశ మండలంలో దురాత్మలతో. ప్రార్థన అంటే మామూలు అనుకుంటున్నారండి? ప్రార్థన అంటే యేసయ్య నా కడుపు నొప్పి తగ్గించేసి అనడమే ప్రార్థననా? నిజమైన ప్రార్థన సాతానుతో యుద్ధం చేస్తున్నాం, సాతానుతో పోరాడుతున్నాం. నీ ప్రార్థన శక్తివంతంగా మారితే నీ పైన ఆకాశం తెరవబడుతుంది. ఆకాశ దురాత్మ సమూహములు ప్రక్కన తొలగిపోతాయి. పరలోకం నుంచి ఆశీర్వాదాలు, దీవెనలు నీ మీదికి వస్తాయి. అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? నీ పైన ఆకాశం తెరుచున్నట్లుగా ఉండాలి. అంత శక్తి, అంత ఉద్రేకం, అంత వైరాగ్యం. నా పిల్లలకు ఆశీర్వాదం లేదు, నా కుటుంబానికి ఆశీర్వాదం రాలేదు అని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? రా, మోకాల మీద ఉండు. నీ పైన సాతాను మూసాడు, దాన్ని తెరువు యేసునామములో. ఆశీర్వాదాలు నీ జీవితంలో కుమ్మరింపబడినట్లుగా మన పైన ఆకాశం తెరవబడాలి. నా ప్రభు గగనం చీల్చుకొని రావాలి. ఆయన రావాలి అంటే నీ ప్రార్థన అడ్డు తొలగిపోవాలి. నీ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన సాధారణమైన ప్రార్థన అయితే ఒక దైవికమైన ఎన్కౌంటర్ నీకు ఉండదు. సహవాసం ద్వారా కొంత బలపడతావేమో, వాక్యం ద్వారా కొంత బలపడతావేమో, సహవాసుల ద్వారా కొంత బలపడతావేమో, కానీ నేరుగా దేవుని యొక్క తాకిడి నీకు ఉండదు. ఆ దైవికమైన ప్రసన్నత నీకు ఉండదు. చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తే అంత ట్రాఫిక్, ఒక బండి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్లుగా వీళ్ళ ప్రార్థన ట్రాఫిక్లో ఉండిపోతుంది. క్లియరెన్స్ లేదు. ఏదో ఆలోచన, ఏదో ఆందోళన, ఏదో కలవరం, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. ఇది మీ జీవితంలో నిజం కాదా? ఇలాగే సాగితే రేపు యేసయ్య ముందు ఎలా నిలబడతామని ఇది చులకనగా మీరు భావించకండి. ఇది మీ ఫ్యూచర్. రేపు దేవుని రాజ్యంలో సదాకాలం స్వతంత్రించుకోవాలంటే ఇది ఒకటే మార్గం. ఆయన ఎదుట శక్తివంతులుగా నిలుచున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. చెప్పండి ఆమేన్, ఆమేన్. నీ పైన ఆకాశం క్లియర్ అయిపోవాలి. అందుకే నీ ప్రార్థన. ఒక మాట చెప్తాను, లూకా సువార్త 21:36. ఆ మాట చదువుని ముగిస్తాను. 21:36.
కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఈ ప్రార్థన వెనుక 2 ఫలాలు ఉన్నాయి. 2 ఎక్స్పీరియన్స్. ఎందుకు మనం ప్రార్థన చేయాలి? సంఘానికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదా? ఈరోజు నా మిమ్మల్ని నిలదీసి అడిగితే, వ్యక్తిగతంగా నీకు ప్రార్థన జీవితం ఉందా? కుటుంబంలో మీరు ప్రార్థన కలిగి ఉన్నారా? ఏదో సంఘానికి వచ్చినప్పుడే ఇలా మోకరించాను, తర్వాత ప్రార్థన మాటే లేదు మా సంఘం మా కుటుంబంలో ఉంటావా? మనం ఎలా సిద్ధపడుతున్నావు? సంఘంలో ప్రభు రాకుడిని ఎలా ఎత్తపడతావు? అందుకని ఆయన ఎందుకు వస్తాడు, ఎలా వస్తాడు, ఎవరి కొరకు వస్తాడు, ఈ విషయాలు ఎంత తేటగా దేవుడు రాశాడు. నువ్వు ఎందుకు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి? నంబర్ 1, ఆకాశ మింట నుండి సకల దీవెనలు ఆశీర్వాదాలు నీ మీదికి రావాలి అంటే నీ ప్రార్థన ద్వారానే నీ పైన ఆకాశంను క్లియర్ చేసుకోవాలి. ఆమేనంటారా? హల్లెలూయా. నీవు నీ ఆకాశం తెరుచుకోవాలి. కొంతమంది నెత్తి మీద ఆకాశం ఇత్తడి వలె ఉందని బైబిల్ సెలవిస్తుంది. ఇత్తడిలా అంటే మూయపడి ఉంది, గట్టిగా ఉంది. నో ట్రాన్సాక్షన్స్, ఎగుమతి దిగుమతి లేవు. నువ్వే ఆత్మీయ కార్యాలే, దానికి నీకే సంబంధం లేదు. ఇంపార్టేషన్ లేదు, ఇన్ఫిల్లింగ్ లేదు. యు ఆర్ టోటలీ డెస్టిట్యూట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. అలాంటి పరిస్థితి సంఘంలో ఎవ్వరికి రాకూడదు. కనుక నువ్వు ఏం చేయాలంటే, కష్టమైన బలహీనమైన ఆకలి నీకుంటే చాలు. నీవు బలహీనుడు అని తెలిసి ఆత్మదేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ నోటికి కావాల్సిన మాట ఆయన తానే అందిస్తాడు. ఎప్పుడు నీ బలహీనతలు ఆయన జయించే కృపనిస్తాడు. అందుకని ఆ వైరాగ్యం మనకు ఉండాలి, ఆ రోషం మనకు ఉండాలి. ఎందుకు ప్రార్థన? పరలోకం తెరవబడటానికి. ఎందుకు ప్రార్థన? తప్పించుకోవటానికి. ఎందుకు ప్రార్థన? ఆయన ముందు నిలబడటానికి. 2 థింగ్స్ వింటున్నారా? ఒకటి, తప్పించుకోవాలి. లోక మాలిన్యం, లోక కార్యక్రమాలు, లోక ఊరులు, లోక ఉచ్చులు, లోక సంబంధమైన కార్యాలు అన్నీ నువ్వు తప్పించుకోవాలి. ఎంతోమంది గాలి కొట్టుకొని పోయారు. చాలామంది నిలకడగా లేరు. చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది జారిపోతున్నారు, చాలామంది దేవుని సన్నిధిలో నిలకడగా లేక పడిపోతున్నారు. వాడు వీచే గాలికి కొట్టుకొని పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శరీరం ఎక్కడ ఉంది కానీ ఆత్మ ప్రభుతో సంబంధం లేదు. గాలికి ఎన్నడో కొట్టుకోపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ప్రార్థన లేదు. ప్రార్థన జీవితం నీకు శక్తినిస్తుంది. ప్రార్థన జీవితం తప్పించుకునే కృపనిస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి హుషారుగా. హల్లెలూయా. ప్రార్థన చేస్తే తప్పించుకునే కృపనిస్తాడు. తప్పించుకున్న వారే రేపు సియోను యెరూషలేం స్వతంత్రించుకుంటారు. తప్పించుకున్నవారు. నువ్వు తప్పించుకోలేదనుకో తప్పిపోయావు అనుకో, రేపు రాకోళ్ళు కూడా ఆయన ముందు కనబడలేవు. ఇంత భక్తి వేస్ట్, ఇంతకాలం ఇంత సీనియారిటీ వేస్ట్. నువ్వు సాతాను ఊరుల్లో కూరుకుపోతావు. అవన్నీ నువ్వు తప్పించుకోవాలంటే కనీసం ప్రార్థన, మినిమం ప్రార్థన ఎంత తెలుసా మీకు? మినిమం యేసయ్య చెప్పిన మాట అది. శిష్యుల దగ్గరికి వచ్చి 1 గంట అయినా, కనీసం మినిమం 1 గంట అయినా మీరు నాతో గడపలేరా అంటే, మినిమం ప్రేయర్ టైం ఎంత తెలుసా? 1 అవర్. ఇట్స్ అ మినిమం. ఒక ఛాలెంజ్గా తీసుకుంటావా? ఒక స్టెప్ ముందుకై దేవుడు నీ కాళ్ళను బలపరుస్తాడు, నిర్ణయం బలపరుస్తాడు, అభిషేకం నీ మీదకి పంపుతాడు. ఆమేన్. దావీదు సంతతి వారి మీద విజ్ఞాపన చేయ ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అయితే దానికి వ్యతిరేకంగా సాతాను అనేకులను చెదరగొట్టాడు. అందుకనే ప్రార్థన మీద దాహం లేదు, ప్రార్థన మీద వాంఛ లేదు. భ్రష్టత్వానికి సాగిపోతున్న క్రైస్తవ ప్రపంచం ఎందరో ఉన్నారు. మీరు అలాంటి వారుగా మారకూడదు అని ఒక సేవకునిగా భారం కలిగి నేను ప్రకటిస్తున్నాను. దేవుడు మళ్ళీ దర్శించునుగాక. చెప్పండి గట్టిగా. 1 తప్పించుకోవాలి, 2 ఆయన ముందు నిలబడాలి.
ఒకటి మైనస్, ఒకటి ప్లస్ తీసివేసుకోవాలి. ముందు ఆయన ముందు నిలబడటానికి సమకూర్చుకోవాలి. ఇవి రెండు కూడా ప్రార్థన ద్వారానే సాధ్యం. గంటసేపు మోకరిస్తే ఏమొస్తుంది అంటావా? ఇన్ని వస్తాయి సార్. తప్పించుకునే ఆలోచన దేవుడు ఇస్తాడు, తప్పించుకునే కృపనిస్తాడు, తప్పించుకునే సామర్థ్యం ఇస్తాడు, తప్పించుకునే అభిషేకం ఇస్తాడు, తప్పించుకోవడానికి బలపరుస్తాడు. ఆమేన్. అదే సమయంలో నిలబడే కృపనిస్తాడు. యేసయ్య ముందు నీ కాళ్ళకు కావాల్సిన బలం, నడుముకు కావాల్సిన బలం ప్రార్థనలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హార్లిక్స్ బోన్ మీటర్లో లేదు. ప్రార్థనే ఒక బలమైన టానిక్ లాంటిది, శక్తివంతమైన టానిక్. ఆ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే రేపు యేసయ్య ముందు నిలబడతా. ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేసేవారిదే పరలోక రాజ్యం. ప్రార్థన చేసే వారి కొరికే నా ప్రభు వస్తున్నాడు. ప్రార్థన అంటే ప్రభుతో గడుపుట. రేపు ఆయనతో గడపాలి. ఆయనతో గడపాలంటే ఇక్కడ ప్రార్థనలో గడిపే అనుభవం మీకు కావాలి. అదే నా కోరిక. కనుక సమయమందును అసమయమందును ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. ఆ అనుభవం మనకు లేదు కనుక మీరు పరిగెత్తుకొని రండి ప్రభు సన్నిధికి. ఇక్కడ ఎవ్రీ హోల్ నైట్, ప్రతిరోజు హోల్ నైట్ జరుగుతుంది. ఒక రాత్రి గడపండి. మీకు మీరే స్వతహాగా చేయలేరుగా, మీరు 10 మందిలో కలిసిపోండి. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, ఉపవాస ప్రార్థనకు వచ్చేసేయండి. మీకు అవకాశం ఉంటుంది. అలాగున మీరు బూస్టింగ్ మీకు మీరే ప్రార్థన జీవితం డెవలప్ చేసుకోవాలి, ప్రార్థనలో ఎదగాలి అనే తీవ్రత నీకు వస్తే తప్ప నా ప్రభు కార్యం చేయలేడు. ఆ కృప అడుకుందాం ఆ ప్రభు దగ్గర. అందరు మోకరిస్తారా? అందరు మోకరిస్తారా? యథార్థంగా ప్రభుని అడుగుతావా? చూసారా, ఈ ప్రార్థన అభిషేకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మదేవునికి అనేకులు అవకాశం ఇవ్వనందున ఈ ఫలం, ఈ ప్రార్థన ఫలం అనుభవించకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి, ప్రమాదం ఉంది. నువ్వు యథార్థంగా ప్రభా ఆ ప్రార్థన తాకిడి నన్ను ఒక్కసారి తాకనివ్వండి ప్రభా. తప్పే ప్రభా, ప్రార్థన లేకుండా చాలా కాలం గడిచిపోయిందయ్యా. మోకాల మీద రాకుండానే చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభా. నన్ను క్షమించు నాయనా. నాకు ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు ప్రభా. నాకు ప్రార్థన చేసే మనసు రావట్లేదు నాయనా. మీరు మార్చండి ప్రభా. మీరు నాకు ఒక అభిషేకం పంపండి ప్రభా.